ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికొస్తాడా పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే సో లెట్ us see. తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా ఎంతసేపు. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం. ఎంటికి ఇచ్చిన చాలు, ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 hours 3 hours చెప్పేస్తారు. యా ఎనీ క్వశ్చన్స్? ఒక్క సెకండ్. ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి. నేను నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని. ఏమాయా వాడు ఒరే గిరి అంటుంటే ఏందా మీరు గమ్ముగా ఉంటారా? మీరు స్వామి సోల్జర్స్ అయ్యా. జర్నలిస్ట్ అంటే ఒక AK-47 పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు. ఎందుకంటే మీరు ఎవరినైనా వైపించగలుగుతారు. ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది. ఓరు మిమ్మల్ని ఒరే గిరే పోరా గీరా ఏరా ఇట్రారా అంటుంటే మీరు గమ్ము కూర్చొని ఉండారే. ఏమయ్యా మన మొగతనం ఏడగిపోయింది, కరెక్ట్ కాదయ్యా. ఓ ఆత్మాభిమానం ఎప్పుడు చంపుకోబాకండి. ఎవడేం చేయలేడయ్యా. అది ఉన్న రోజులు మీరు పులులయ్యా, పులులుగా ఉండండి. వేటలో ఉండాలి మీరు. వాడు ఒరే గిరే అంటుంటే మీరెందుకు గమ్ముగా ఉంటారు? మేమంటే మీరు గమ్ముగా ఉంటారా? ధర్నా చేస్తారు. మంచి పద్ధతి కాదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇదేదో మిమ్మల్ని తిట్టడంలా అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం. అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే ఏవి, అమరావతి ప్రెస్ అయితే మేమందరం అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం. అందరూ ఏ ఛానల్ అయినా కానీ. సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. సో నేను చెప్పాల్సి వస్తుంది. యా ఎనీ క్వశ్చన్స్? రాజకీయ నాయకులు జర్నలిస్ట్ అంటే ఎప్పుడు చూస్తూనే ఉంటారు. అధికారంలో లేనప్పుడు జర్నలిస్టులు కావాలంటారు, అధికారంలో ఉన్న తర్వాత చురుకున భావం ఉంటుంది. అయితే మీరు అన్నట్లు జర్నలిస్టులు మనసాక్షిని చంపుకొని ఆత్మాభిమానం చంపుకొని గమ్మున ఉండటం లేదు. మీరు మాటల్లో చెప్తే మేము అది పెన్నులో చూపిస్తాం. అక్కడ ఏమో నేను అనింది నేను చెప్పింది ఏంటంటే అతను వాడిన భాష నాకు నచ్చలే మీ మీద. అది తిరగబడబల్లా మనం వీ షుడ్ కౌంటర్ ఇట్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే రేపు ఇంకొకరు అదే చేయకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఎవరు? అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే, చదువుకొని వచ్చిన వాళ్ళే, జర్నలిజం స్కూల్స్కి పోయి వచ్చిన వాళ్ళే. నేను చిన్నోళ్ళు కాదు కదా. సో ఎనీవే నేను నెగిటివ్గా చెప్పటం లేదు, కానీ నాకు బాధ వేసింది కాబట్టి నేను చెప్పడం. ఇంకెనీ క్వశ్చన్స్? క్వశ్చన్ చేయడం వల్ల హలో నేను జర్నలిస్టులు క్వశ్చన్ చేయను. అదే నువ్వు అర్థం చేసుకోవాలా. ఆయన భాష బాగలేదు, మీరు ఎందుకు గంపుగా ఉన్నారు ఆ విధంగా మాట్లాడేటప్పుడు అని అన్నా. అదే స్టాండ్ బై ఇట్. అది నాకు నచ్చలే. ఎవరైనా ఆయనే కాదు, నన్ను కూడా అట్ట మాట్లాడి ఒక జర్నలిస్ట్గా ఉంటే అది కరెక్ట్ కాదు. ఎనీథింగ్ ఎల్స్ విల్ లీవ్ ద జర్నలిస్ట్ టాపిక్ సైడ్. ఇంకా